నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అమరావతిలో తాగునీటి ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. రాజధాని ప్రాంతానికి నీళ్లందించేది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏడీసీఎల్ టెండర్లు పిలిచింది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని ఆర్థిక విషయాల్లో, నిబంధనల విషయంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు సుమారుగా 755.94 కోట్లు ఏడీసీఎల్ అంచనా వేసింది. మరి దీన్ని పని తేలిగ్గా అవడానికి 2 ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలిచారట. డీబీఓ పద్ధతి అంటే డిజైన్, బిల్డ్, ఆపరేట్. పెద్ద ప్రాజెక్టుల్లో ఇది మామూలే. కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీనే డిజైన్ చేయాలి, కట్టాలి, తర్వాత ఒక 7 ఏళ్ల పాటు దాన్ని నడపాలి, నిర్వహణ అంతా చూసుకోవాలి. కట్టడానికేమో 750 రోజుల టైమిచ్చారు. ఆ 7 ఏళ్ల నిర్వహణ అయిపోయాక ప్రాజెక్ట్ని మంచి కండిషన్లో ఏడీసీఎల్కి అప్పగించాలి. మొత్తం బాధ్యత వాళ్లదే అన్నమాట. మొదటి ప్యాకేజ్ ముఖ్యంగా నీళ్లు తేవడం, శుద్ధి చేయడం గురించి. కృష్ణానది నుంచి రోజుకి 190 మిలియన్ లీటర్లు అంటే సుమారు 19 కోట్ల లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిని శుద్ధి చేసి ఒక 64 ఎంఎల్డీ కెపాసిటీ ఉన్న సెమీ అండర్గ్రౌండ్ రిజర్వాయర్లో నిల్వ చేయాలి. ఈ పనులన్నింటికీ కలిపి అంచనా ఖర్చు వచ్చి 314.6 కోట్లు. ఈ మొదటి ప్యాకేజీకి ఎన్సీసీ లిమిటెడ్ అనే కంపెనీ బిడ్ వేసింది. వాళ్లు 411.53 కోట్లకు కోట్ చేశారు. ఇది ఏడీసీఎల్ అంచనా 394.60 కోట్ల కన్నా 4.29% ఎక్కువ. రెండో ప్యాకేజొచ్చి నీటిని సరఫరా చేసే పైప్ లైన్ల నెట్వర్క్ అన్నమాట. రాజధాని ఏరియాలో మొత్తం 45 కిలోమీటర్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ లైన్లు వెయ్యాలి. ఇంకా వాటికి నీళ్లందించే ఫీడర్ లైన్లు ఇంకో 58 కిలోమీటర్ల దాకా వెయ్యాలి. ఈ రెండో ప్యాకేజీకి అంచనా వ్యయం 361.34 కోట్లు. దీనికి కూడా ఎన్సీసీనే 376.80 కోట్లకు కోట్ చేసింది. ఇది కూడా అంచనా 361.34 కోట్ల కన్నా 4.28% ఎక్కువ. అంటే రెండు ప్యాకేజీల్లోనూ ఒకే కంపెనీ అది అంచనా కన్నా ఎక్కువకే కోట్ చేసింది. రెండింటిల్లోనూ ఎన్సీసీనే L1 అంటే వేసిన బిడ్లలో అతి తక్కువ మొత్తం ఎన్సీసీదే. ప్రభుత్వం ఈ 2 ప్యాకేజీల పనులను ఎన్సీసీకే ఇస్తూ ఆర్డర్లిచ్చేసింది. దీనివల్ల మొదట అనుకున్న అంచనా కన్నా ప్రాజెక్టు ఖర్చు సుమారుగా 32.39 కోట్లు పెరిగింది. ఈ భారం ఖజానా మీద పడింది. రివర్స్ టెండరింగ్ అంటే అర్హత పొందిన కాంట్రాక్టర్లు ఒకరితో ఒకరు పోటీపడి ధర తగ్గిస్తూ వెళ్తారు. కానీ ఈ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చెయ్యలేదు. ఒకవేళ చేసి ఉంటే పోటీ వల్ల ధరలు బాగా తగ్గి కనీసం 100 కోట్ల దాకైనా ఆదా అవ్వచోదని ఇంజనీరింగ్ నిపుణులంటున్నారు. అసలు టెండర్ నోటిఫికేషన్ రాకముందే ఈ నీటి ప్రాజెక్టు పనులు ఎన్సీసీకే వస్తాయి. కాంట్రాక్ట్ సర్కిల్స్లో టాక్ నడిచింది. ఈ సిండికేట్ వల్లే అసలైన పోటీ లేకపోయింది. అందుకే ఎక్కువ ధరలకు కోట్ చేసి ఖజానాపై భారం మోపారు. పనులు మొదలుపెట్టడానికి కావాల్సిన మిషనరీ, సామాన్లు, మనుషుల్ని ఏర్పాటు చేసుకోడానికి కాంట్రాక్టర్కి కొంత డబ్బు ముందుగా ఇస్తారు. దాన్నే మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటారు. ఈ కేసులో ఎన్సీసీతో అగ్రిమెంట్ అవ్వగానే మొత్తం కాంట్రాక్టు విలువ అంటే 788.33 కోట్లలో 10%. అంటే దాదాపు 78.83 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇవ్వబోయే 78.83 కోట్ల అడ్వాన్స్లో 8% అంటే సుమారు 6.3 కోట్లు ఒక ముఖ్యమైన రాజకీయ నాయకుడికి ముడుపులుగా వెళ్తాయి. అసలు సమస్య టెండర్ ధర ఒక్కటే కాదు. ముందు వేసిన అంచనా లెక్కల్లోనే తేడా ఉంది. కావాలనే ఎక్కువ చేసి చూపించారు. అంటే నిజంగా అయ్యే ఖర్చు కన్నా ఎక్కువ రాశారు. చివరిగా ఈ ఎన్సీసీ కంపెనీకి అమరావతిలో మొత్తం ఎంత విలువైన పనులు దక్కాయి? ఈ తాగునీటి ప్రాజెక్ట్ అంటే సుమారు 788 కోట్లు దక్కించుకోకముందే అమరావతిలో వేరే పనుల కోసం ఎన్సీసీకి ఇప్పటికే దాదాపు 8,838.83 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టుతో కలిపి అమరావతిలో ఎన్సీసీకి దక్కిన మొత్తం పనుల విలువ 9,627.16 కోట్లకు అంటే దాదాపు 10,000 కోట్ల. మొత్తం మీద చూస్తే అమరావతి తాగునీటి ప్రాజెక్టు టెండర్ల విషయంలో చాలా కీలకమైన వివాదాస్పద అంశాలు. అంచనాల కన్నా ఎక్కువ ధరలు, ప్రభుత్వ ఆమోదం, ఖజానాపై అదనపు భారం ఆరోపణ, రివర్స్ టెండరింగ్ జరగబోపోవడం ముఖ్యంగా బయటకొచ్చినవి. 1. అంచనా కన్నా ఎక్కువ ధరలకు టెండర్లు ఖరారు కావడం. అది ఒకే కంపెనీకి. 2.
రివర్స్ టెండరింగ్ చేయకపోవడం వల్ల దాదాపు 100 కోట్లు ఆదా అయ్యే అవకాశం పోయింది. 3 కాంట్రాక్టర్లు కుమ్మక్కై పోటీని నీరుగార్చారు. 4 ప్రాజెక్ట్ అంచనాలే ఎక్కువ చేసి చూపారు. 5 అడ్వాన్స్ డబ్బుల్లో అవినీతి. ఇవన్నీ కలిసి టెండర్ల పారదర్శకతపై, ప్రజాధనం వినియోగంపై పెద్ద ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి.